చేయాలని చెప్పి సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. కూటమి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సాక్షి జర్నలిస్టులను అరెస్ట్ చేయించారని విమర్శించారు. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి జర్నలిస్టులపై కూటమి దుష్ప్రచారం చేయించిందన్నారు. వైసీపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని చూసి వారిని డైవర్ట్ చేసేందుకే ఇలాంటివి చేస్తున్నారని ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా సూపర్ 6 హామీల అమలుపై దృష్టి పెట్టాలని కూటమి నేతలను ఉద్దేశించి చెప్పారు. 6వ తారీఖున కేఎస్ఆర్ లైవ్ షో అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు జనరల్గా లైవ్ షో తీసుకుంటూ ఉంటారు. ఆ రోజు కూడా ఒక సబ్జెక్ట్ మీద లైవ్ షో జరుగుతూ ఉంటుంది. జనరల్గా లైవ్ షో అంటే లైవ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరేం మాట్లాడినా కూడా సడన్గా అవతల పార్టిసిపెంట్ ఎవరైతే జర్నలిస్టులు కానీ దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైనా ఉన్నా కూడా ఆ లైవ్ షోలో పాల్గొన్నప్పుడు ఒక సబ్జెక్టు మీద లైవ్లో మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడినా కూడా ప్రజల్లో నేరుగా లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది. దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఒక సర్వే మీద సెక్స్ వర్కర్కు సంబంధించినటువంటి ఒక సర్వే జరిగింది. అంటే దేశవ్యాప్తంగా అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కూడా కొన్ని సర్వేలు చేస్తూ ఉంటారు. సమాజంలో ఏదైనా జరుగుతూ ఉంటే అవి ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, దానికి తగిన చర్యలు ఏం తీసుకోవాలా, సమాజం బాగుండాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలా ఇబ్బంది పడకుండా అనే దాని మీద ఒక డిబేట్ జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే కృష్ణానాథ్ అయితే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆ రోజు సెక్స్ వర్కర్స్ మీద మాట్లాడినప్పుడు మన ఏపీలో కూడా మన దేశంలో కర్ణాటక తర్వాత ఏపీలో కూడా ఎక్కువ సెక్స్ వర్కర్స్ ఉన్నారనేది ఒక సర్వే రిపోర్టు ఆంగ్ల దినపత్రికలో వచ్చిందనే దాని మీద ఒక చర్చ